సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము. ఇదివరకు కొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. దానికి కొనసాగింపుగా ఈ రోజున మరొక ఎపిసోడ్ ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో కొంతమంది గాయనీమణులు నలుగురు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పరిచయం తర్వాత చేస్తాను. ముందుగా అన్నమయ్య అనేటువంటి మొట్టమొదటి పద కవితా పితామహుడు 32,000 సంకీర్తనలు రాశాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. దానిలో మనకి దొరికినవి ఇప్పటి వరకు కూడా 1591. అందులో కూడా మన చేతికి పుస్తక రూపంలో అలా వచ్చినవి దాదాపుగా 600-700 మాత్రమే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అటువంటి అన్నమయ్య సంకీర్తనలని మనం ఇక్కడ సివిఆర్ ఛానల్ ద్వారా పాడుకోవడం, దానికి కొంత నా వ్యాఖ్యానాన్ని అందించడం, ఇది ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడికి సమర్పించుకునేటువంటి ఒక మనో పుష్పంలాగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ద్వారా సమర్పించేటువంటి అన్నమయ్య పద సౌరభం అనేటటువంటి కార్యక్రమంలో మొదటగా అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభిద్దాం. మొదటగా గురు ప్రార్థన, అన్నమయ్య గురు ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నమయ్య సంకీర్తనలను విందాం. ఈ ప్రార్థనని, గురు ప్రార్థనని గాయనీమణి శేషశ్రీ మిగిలిన గాయనీమణులు కూడా పాడతాయి. శ్రీమద్వదేయ చరితామృతమన్నయార్య శ్రీమద్వదేయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. అన్నమయ్య పద కవితా పితామహుడు, ఆ పద కవితా పితామహునికి సమర్పించేటటువంటి స్వరాంజలి, ఇది భక్తి అంజలి. అటువంటి ఈ అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమానికి ఈ రోజున నలుగురు గాయనీమణులు రావడం చాలా సంతోషంగా ఉంది. నలుగురు గాయనీమణుల పేర్లు మనం తెలుసుకుందాం, వాళ్ళ చిరు పరిచయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా శశిశ్రీ ఇదివరకు వచ్చినటువంటి గాయనీమణి, మీరు చూసే ఉంటారు ఇదివరకు. అయినా మళ్ళొక్కసారి తన పరిచయాన్ని చేసుకుని స్వపరిచయం, చిరు పరిచయం చేసుకున్న తర్వాత మరి ఇంకో గాయనీమణిని పరిచయం చేస్తాను. శశిశ్రీ, మీరు చెప్పుకోండి. సివిఆర్ ఓం ఛానల్ వారికి నమస్కారం. నా పేరు డాక్టర్ కోటి శశిశ్రీ. నేను జవహర్ బాల్ భవన్ హైదరాబాద్లో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ ఛానల్లో వచ్చి ఇంతకుముందు ఒక కార్యక్రమం చేశాను. ఈనాడు మళ్ళీ మీ ముందుకు తిరిగి కొన్ని అన్నమాచార్య కీర్తనలతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నమస్కారం. శశిశ్రీ గారు మంచి గాయనీమణి, సంగీతజ్ఞురాలు. గత ఎపిసోడ్స్లో కూడా మన అమ్మవారి పాటలు పాడారు. నవరాత్రుల సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి గానం చేస్తారు. వారు హైదరాబాద్ వాసి, జవహర్ బాలభవన్ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు వారు. తర్వాత ఇంకొక గాయనీమణి తను శివాని గారు, తను ఉప్పల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచే తను కూడా.
శివాని తను కూడా చక్కటి సంగీతజ్ఞురాలు, సంగీతం బాగా తెలిసినటువంటి వారు. పాఠాలు కూడా నేర్పిస్తారు. కొంతమందికి ఆన్లైన్లో సంగీత పాఠాలు కూడా నేర్పించేటువంటి గురువు గారు. ముందుగా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శంకర శివాని. హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చాను. అన్నమాచారి కీర్తనలు కొన్ని పాడదామని వచ్చాను. అలాగే మనకి మరొక గాయనీమణి ఇందిర గారు. ఈవిడ గారు కూడా జవహర్ బాలభవన్లో పనిచేస్తారు. వారు కూడా చక్కటి సంగీతం నేర్చుకున్నారు. సంగీతం చక్కగా అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా పాడగలిగేటువంటి గాయనీమణి. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు ఇందిరా రమణమూర్తి. నేను ప్రస్తుతం జవహర్ బాలభవన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అన్నమయ్య పద సౌరభం కార్యక్రమంలో ఈ అవకాశం కల్పించిన సివిఆర్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు కొన్ని అన్నమయ్య కీర్తనలు పాడడానికి ఇక్కడికి వచ్చానండి. ఆ తర్వాత అనురాధ గారు, తను కూడా ఉప్పల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి. ఆవిడ చాలా చక్కగా సంగీతం పాడతారు. ఆవిడ సొంతంగా యూట్యూబ్ కూడా ఉండి దానిలో కూడా తన పాటల్ని అప్లోడ్ చేసి పెడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి గాయనివని ఆవిడ కూడా. ముందుగా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నా నమస్సులు. నా పేరు అనురాధ ఆనంద్. నేను హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చానండి. ఈరోజు అన్నమయ్య పద సౌరభంలో ఆలాపన చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా సివిఆర్ ఓం ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నేను సంగీతం అభ్యసించిన నా గురువులు శ్రీమతి విష్ణుప్రియ గారు, శ్రీమతి హిమబిందు గారు. నేను కీర్తనలు, చలనచిత్ర గీతాలు, లలిత సంగీతం అన్నీ గానం చేస్తానండి. ధన్యవాదాలు. ఈ రోజున నలుగురు గాయనీమణులు రావడం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఈరోజు ప్రత్యేకత అది. ఇంతకు ముందు వరకు మనకి 2, 3 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను కాక. కానీ ఈరోజు నలుగురు గాయనీమణులు రావడం అనేటువంటిది, ఇక్కడ ఈ నలుగురి గాయనీమణులతో పాటు నాకు మొత్తం 5గురికి కూడా ఇక్కడ ఒక పుష్పక విమానంలాగా ఇక్కడ సరిచేయడం అనేటటువంటిది, ఇక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి మనం కార్యక్రమం ప్రారంభించుకోవడం అనేటువంటిది మొదలు పెడదాము. అన్నమయ్యకి ఎన్ని పాటలు మనం పాడుకున్నా కూడా ఆయన పాటల్లో ఒక 10% మాత్రమే మనం పాడుకున్నట్టుగా అవుతుంది. ఎన్నో సంకీర్తనలు ఉన్నాయి ఆయనవి. ఆయన రాసినటువంటి వాటిల్లో జోల పాటలు, లాలి పాటలు, ఏల పాటలు, జానపద గేయాలు, తాత్విక గేయాలు, పెళ్లి పాటలు ఒకటని కాదు అనేక ఉన్నాయి. అటువంటి ఆ పాటల్లో నుంచి కొన్ని ఒక ముఖ్యమైనటువంటి పాటలు, మనకి తెలియని పాటలు కూడా కొన్ని ఈ ఎపిసోడ్లో మనం వినబోతున్నాం. అందులో మొట్టమొదటగా మన గాయనిమణి శశిశ్రీ గారు పాడుతున్నారు. అది కొండా చూతముడండి అని చెప్పి, రారో 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 కొండా చూతముడు. కొండా చూతము రారో అనే కీర్తన తిరుమలేసుని 7 కొండలపై ఉన్నటువంటి ప్రకృతిని వర్ణిస్తూ, మునులను, వికసారికలను వర్ణిస్తూ ఉన్నటువంటి ఈ కీర్తన. కొండా చూతము రారో కొండొక తిరుమల కొండ, కొండా చూతము రారో కొండొక తిరుమల కొండ, కొండను అడిగిన వరముల సగుమ కొండల చిన్మయ కొండ, కొండా చూతము రారో కొండొక తిరుమల కొండ, కొండను అడిగిన వరముల సగుమ కొండల తిమ్మయ కొండ, కొండా చూతము రారో కొండొక తిరుమల కొండ. పొదలు సొంపగు నింపులకు పొదలు వాసనలదులు, పొదలు గల తామర కొలకులపై మెదలు తుమ్మెదలు, పొదలు సొంపగు నింపులకు పొదలు వాసనలదులు, పొదలు గల తామర కొలకులపై మెదలు తుమ్మెదలు, కడలి మలయాని నవల పులపస కదళీ వనములను, కడలి మలయాని నముల వలపస కదళీ వనములను, మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలుగన మా కొండ, కొండా చూతము రారో కొండొక తిరుమల కొండ,
కొండను అడిగిన వరముల సగుమ కొండల తిమ్మయ కొండ కొండ చూతమురారో కొండొక్క తిరుమల కొండ కొండొక్క తిరుమల కొండ. సుఖములతో చదువుదురా సుఖ బ్రహ్మాదులు శృతులు తకధిమ్మని ఆడించు మయూర తతిని యోగీశ్వరులు. సుఖములతో చదువుదురా సుఖ బ్రహ్మాదులు శృతులు తకధిమ్మని ఆడించు మయూర తతిని యోగీశ్వరులు. సకల పురాణంబులు విందురు మరి పికశారి కలచెమునులు. సకల పురాణంబులు విందురు మరి పికశారి కలచెమునులు. ప్రకటితముగ నీ విద్యలను పెడు భాగ్యముగల మా కొండ కొండ చూతమురారో కొండక తిరుమల కొండ. కొండను అడిగిన వరముల సగుమ కొండల తిమ్మయ కొండ కొండ చూతమురారో కొండొక తిరుమల కొండ. తలచిన శుక శౌనకాదులకు తలచిన తల పొసగిన తలపు లోపల నెలకొన్న దయతో మమ్మేలిన. తలచిన శుక శౌనకాదులకు తలచిన తల పొసగిన తలపు లోపల నెలకొన్న దయతో మమ్మేలిన. చెలువుడు మా వెంకటరాయుడు సిరుల నెలవు చేకొన్నా. చెలువుడు మా వెంకటరాయుడు సిరుల నెలవు చేకొన్నా. కలియుగ వైకుంఠంబను నామము కలిగి వెలయు మా కొండ కొండ చూతమురారో కొండొక తిరుమల కొండ. కొండను అడిగిన వరముల సగుమ కొండల చిన్మయ కొండ కొండ చూతమురారో కొండొక తిరుమల కొండ కొండొక తిరుమల కొండ కొండొక తిరుమల కొండ. ఆ కొండా చూతము రారావు రారండి అని చెప్పేసి చక్కటి పాటను వినిపించారు శశి గారు. చాలా బాగుంది, కొత్త పాట అనిపిస్తుంది, ఎప్పుడు వినలేదు సాధారణంగా. అయితే అన్నమయ్య ఈ కొండని 7 కొండల్ని చూడటానికి రారండి, అసలు 7 కొండల పైన ఉన్నటువంటి శ్రీనివాసుని చూడడానికి రారండి అని భక్తులందరినీ కూడా పిలిచినట్లుగా అనిపిస్తుంది. ఆ కొండలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తూ అందరినీ రారండి అని పిలుస్తున్నటువంటి పాటని చాలా చక్కటి సంకీర్తనను వినిపించారు. ఆ తర్వాత ఇందిర గారు మనకి ఆవిడ వేడుకొందామా అని చెప్పి ఆ స్వామిని వేడుకోవడం, కొండ చూసిన తర్వాత స్వామిని వేడుకోవడమే కదా మనం, కాబట్టి ఆ వేడుకొందామా అనేటువంటి చక్కటి సంకీర్తనని వినిపించబోతున్నారు ఇందిర గారు. ఇందిర గారు సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం చెప్తూ మీరు మొదలుపెట్టండి. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొడ్రాండ్లకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొడ్రాండ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ వెంకటాద్రినాభుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాభుడే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా.
వేడుకొందామా వేడుకొందామా. చాలా చక్కగా పాడారు. వేడుకొందామా అనేటువంటి పాట చాలా ప్రచారంలో ఉన్నటువంటి పాట అయినా ఎప్పుడు పాడినా కూడా అది కొత్త పాటలాగే మనకు కనిపిస్తుంటుంది. అది వెంకటేశ్వర స్వామిని మనం కోరుకుంటే మనకి ఇంకా లేనిది ఏమీ ఉండదు కదా. ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అందుకే కదా ఆయనకు అన్ని ముడుపులు కట్టి ఆయన అసలే వడ్డీ కాసుల వాడు. వడ్డీ వడ్డీ గుంజుతాడట మన దగ్గర. కాబట్టి ఆ వడ్డీ కాసుల వాడికి మనం మనసారా నమస్కరించుకుంటే పుట్టు గొడ్రాండ్లకు కూడా పిల్లల్ని పుట్టించేటటువంటి వాడట అతను. కాబట్టి ఎంత గొప్ప ప్రభావం కలిగినటువంటి దైవము కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఆవిడ వేడుకుందామా అని చెప్పి చక్కగా పాడారు ఇందిర గారు. ఆ తర్వాత అనురాధ గారు మీరు మీ పాటను వినిపించండి. మీరు అన్ని మంత్రములు అనేటువంటి పాట పాడతానన్నారు కదా. ఆ పాట చాలా అద్భుతమైనటువంటి పాట. అది కూడా అన్ని మంత్రములు ఇందే ఆవహించారు. వెంకటేశ్వర స్వామి మంత్రంలోనే అన్ని మంత్రాలు ఆవహించాయిట. అంటే అష్టాక్షరి మంత్రం నమో నారాయణాయ కానీ నమో వెంకటేశాయ కానీ ఏదైనా కూడా అష్టాక్షరి మంత్రంలోని అన్ని మంత్రాలు కూడా ఉంటాయి అని చెప్పేటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి పాటని అనురాధ గారు వివరించబోతున్నారు, పాడబోతున్నారు. అద్భుతంగా పాడబోతున్నారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరె విభీషణుడు జేకొనే రామ మంత్రము, కోరె విభీషణుడు జేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే, వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము, వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదదియే పరబ్రహ్మ మంత్రము, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము, నన్ను గావగలిగేవో నాకు గురుడియ్యగాను, నన్ను గావగలిగేవో నాకు గురుడియ్యగాను, వెన్నెల
వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అయితే మనకి పంచాక్షరి మంత్రం ఉంటుంది, షడక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రం అంటే నమః శివాయ, షడాక్షరి మంత్రం ఉంటుంది, అట్లాగే అష్టాక్షరి మంత్రం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్ని మంత్రాల్లోకి కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం చాలా గొప్పది అని అన్నమయ్య భావించాడు. ఆయన దర్శించినటువంటి దేవుడు ఆయనే కాబట్టి అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించక ముందు నుంచి కూడా ఆయన మంత్రాన్ని జపించి ఆయన దర్శనాన్ని పొందాడు. కాబట్టి అటువంటి ఆ మంత్ర మహిమని గురించి నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆ నామాన్ని జపించి ఎంతో కీర్తిని పొందారని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటని వినిపించారు అనురాధ గారు. చాలా ధన్యవాదాలు. అటువంటి అద్భుతమైనటువంటి అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు సివిఆర్ ఓం ఛానల్ నిర్వాహకులు మాకు కల్పించినందుకు గాను వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఈ ఎపిసోడ్లు ముగిస్తున్నాం. నమస్తే, నమస్కారం. సివిఆర్ సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధన్యవాదములు.